సోమాపురం అనే ఊళ్ళో శివయ్యనే వ్యక్తి నివసితూ ఉండేవాడు. కొడుకు రాము మహాసోమరి. పెద్దవాడైనా సరే ఏ పని చేయకుండా తిరుగుతుండేవాడు. ఈ విషయంలో శివయ్య అతన్ని ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు. చేసేదేం లేక శివయ్య బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు సోమాపురానికి కాశీనుంచి ఒక సాధువు వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్లి ఊళ్ళోని వాళ్లంతా ఆశీసులు తీసుకుని తమ సమస్యల్ని చెప్పు. వాళ్లలో శివయ్య ఏమీ మాట్లాడకపోయినా దిగాలుగా ఉండటం గమనించిన సాధువు దగ్గరికి పిలిచి విషయం కనుక్కున్నాడు. సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడేప్పుడు ఈ ఊళ్ళో ఒక బద్ధకస్తుడు ఉన్నాడు. అతని వల్లే ఊరికి చెడు జరుగుతుంది. వచ్చే గురువారం నాడు అతని ఇంట్లో వాళ్లు మాయమైపోతారు అని చెప్పాడు. గురువారం వచ్చేసరికి రాము తల్లిదండ్రులు కనిపించడం లేదన్న వార్త ఊరంతా గుప్పుమంది. అంతే ఇతని వల్లే ఊరికి చెడు జరుగుతోందంటూ అందరూ రాముని దూరం పెట్టారు. ఎంచకుండా ఉండటం మేరమే కదా అని అన్నాడు. దీతో తప్పు తెలుసుకున్న రాము కష్టించి పనిచేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రులు తనని చూస్తే ఎంతో సంతోషపడతారని అనుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్లకు సాధువు మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. అందరితో మాట్లాడించు, బద్ధకస్తుడు మారిపోవడం వల్ల అతని ఇంట్లోవాళ్లు తిరిగి వస్తారో అని చెప్పాడు. మర్నాడే రాము తల్లిదండ్రులు ఊళ్ళో అడుగుపెట్టాడు. అంతా స్వామి మహిమ అని ఊళ్ళో వాళ్లకు చెప్పిన రాము తల్లిదండ్రులు తమ కొడుకుని మార్చినందుకు స్వామికి మరీ